హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనిల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నిన్న నైట్ 7 గంటలకు ఫ్లిప్కార్ట్లో ప్రైజ్ లాక్ ఫీచర్ అయితే ఎనేబుల్ అయిపోయింది. కొన్ని మొబైల్స్ మీద మాత్రమే ప్రైజ్ లాక్ ఫీచర్ని ఇచ్చారు. అంతేకాకుండా ఐఫోన్ 12 ప్రైజ్ కూడా మనకైతే రివీల్ అయింది. ఐఫోన్ 13 మనం భారీ డిస్కౌంట్తో వస్తుంది, 39,000-40,000 ఆ గ్యాప్లో ఉంటుంది అని చెప్పి మనం అయితే ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ ఐఫోన్ 13 ప్రైజ్ అయితే వాళ్ళు రివీల్ చేయలేదు. ఐఫోన్ 13 ప్రైజ్ ఎప్పుడు రివీల్ చేయాలో కూడా తెలియదు. ఐఫోన్ 12 ప్రైజ్ మాత్రం రివీల్ చేస్తారు. అది ఏ రేంజ్ రిలీజ్ చేస్తారంటే, మనం ఐఫోన్ 13 ఏ ప్రైజ్కి అయితే వస్తాయని చెప్పి అనుకున్నామో అదే ప్రైజ్కి ఐఫోన్ 12 అయితే వాళ్ళు ప్రైజ్ రివీల్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఐఫోన్ 12 ప్రైజ్ ఎంత అంటే 39,000 ఫ్రెండ్స్. అది కూడా బ్యాంక్ ఆఫర్, ఎక్స్చేంజ్ ఆఫర్ కాకుండా మనం ఏమనుకున్నాం అంటే ఐఫోన్ 13 బ్యాంక్ ఆఫర్, ఎక్స్చేంజ్ ఆఫర్ తో కలిపి 39,40 వస్తుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ ఇచ్చినా కూడా 40,000 దాటది అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ వీళ్ళు ఐఫోన్ 12 39,000 తీసుకొచ్చారు. బ్యాంక్ ఆఫర్ కింద 3,000 తెచ్చారు అండ్ మొబైల్ ఎక్స్చేంజ్ ఆఫర్ కింద 3,000 అనేది తీసేయడం జరిగింది. మొత్తం మీద మనకు 33,000 అయితే వస్తుంది. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే మొబైల్ ఎక్స్చేంజ్ పెట్టడమే తప్పు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక రీజన్ చెప్పి మనకు ఎక్స్చేంజ్ అయితే రిటర్న్ చేయడం జరుగుతుంది. అసలు ఐఫోన్ 12 కొనడం కానీ ఐఫోన్ 13 కొనడం బెస్ట్. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండే 12కు 13కు. ఐఫోన్ 12 కంటే ఐఫోన్ 13 బ్యాటరీ బ్యాకప్ అనేది మంచిగా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వీళ్ళు ఐఫోన్ 12 ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు సెల్ పెడతారో తెలియదు. కానీ ఐఫోన్ 12 కష్టం. ఇంకోటి ఏంటంటే ఐఫోన్ 14తో పాటు ఇంకొన్ని మొబైల్స్ అయితే మనం ప్రైజ్ లాగా అయితే వేసుకోవచ్చు. ఆ ప్రైజ్ లాగా ఎంత అమౌంట్ అని చెప్పి అయితే వాళ్ళు రివీల్ చేయడం జరిగింది. యాపిల్ ఐఫోన్ 14 వచ్చేసి 2,000 రూపాయలు. మనం అనుకున్నాం కదా 1,000-2,000 ఆ గ్యాప్లోనే ఉంటుంది మనకని. 2,000తోని కూపన్ కొనుక్కొని ప్రైజ్ లాగా అయితే వేసుకోవచ్చు. ఇంకోటి, ఈ అమౌంట్ అనేది 2,000 రూపాయలు మేము అయితే పెడుతున్నామో ఫోన్ కొనేటప్పుడు ఆ ప్రైజ్ అమౌంట్లోనే మనకి 2,000 చెప్పి ఆర్డర్ కూడా చేస్తాం. అంటే ఒకవేళ మాకు ఫోన్ వద్దు, ప్రైజ్ లాగేసుకున్న ఫోన్ వద్దు అనుకుంటే, ఫోన్ కొనాము అనుకుంటే ఆ 2,000 గురించి ఆశ తీసి పెట్టుకోవాలి. అంతే తప్ప మనకి అవి రిఫండ్ అయితే రావు. నాన్ రిఫండబుల్ అమౌంట్ అవి. ఈ ఐఫోన్ 14 ప్లస్తో పాటు ఇంకా కొన్ని మొబైల్స్ కూడా మనకు ప్రైజ్ లాగా అయితే తీసుకొచ్చారు. ఆ ఫోన్స్ మనము నథింగ్ ఫోన్ 2, సామ్సంగ్ గ్యాలక్సీ S23 అల్ట్రా అండ్ సామ్సంగ్ గ్యాలక్సీ S22, గూగుల్ పిక్సెల్ 7a ఈ మొబైల్స్ అయితే మనకు ప్రైజ్ లాక్ ఫీచర్ తీసుకోవడం జరిగింది. ఐఫోన్ 14 మనం ప్రైజ్ లాక్ 2,000 అయితే కూపన్ కొనాల్సి వస్తుంది. అదే ఈ ఐఫోన్ కాకుండా ఈ గూగుల్ పిక్సెల్ 7a కానీ, సామ్సంగ్ గ్యాలక్సీ S23 అల్ట్రా కానీ, సామ్సంగ్ గ్యాలక్సీ S22 కానీ మనకు 1,000 రూపీస్ కూపన్ తీసుకుంటే సరిపోతుంది. ఆ ప్రైజ్ లాక్ది కంపల్సరీ మేము కొంటాం, మాకు ఇదే కావాలనుకుంటే మాత్రం కూపన్ అయితే తీసుకోండి, లేకుంటే అవసరం లేదు. ఒకవేళ మనం కూపన్ తీసుకోండి, ఫోన్ మనకు మనం అనుకున్న ఫోన్ దొరకక ఫోన్ మాత్రం అవుట్ ఆఫ్ స్టాక్ వచ్చేస్తే మాత్రం ఆ 2,000 లాస్ అవుతాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే కామెంట్ కూడా వేయండి. థ్యాంక్ యూ.